భరోసా ఇచ్చే విధంగా మేము పనిచేస్తాం. దానికి మీరందరూ కూడా సహకరించమని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు వరకు ప్రాథమికంగా వచ్చిన అంచనాల మేరకు సుమారు 2 లక్షల బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేశాం. వాళ్ళందరికీ కూడా మ్యాపింగ్ జరుగుతుంది. అందుకే నేను ఇందాక మీతో అన్నట్టు మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి ముందు మొదలుపెట్టి ప్రారంభించి క్రమేకంగా వేరే ప్రాంతాలు కూడా పూర్తి చేసుకుంటాం. అంటే గతంలో సంతకాలు తీసుకుని ఆధార్ కార్డులు తీసుకున్నటువంటి పరిస్థితి లేకుండా ఈ పాస్ మెషిన్లో నమోదు చేసుకుంటాం వీళ్ళ ఫింగర్ ప్రింట్. ఎందుకంటే ఆ డేటా ఆల్రెడీ మా దగ్గర ఉంటుంది కాబట్టి పౌర సరఫరాల శాఖ ఏ విధంగా మేము ప్రతి నెల మేము రేషన్ సరఫరా చేస్తామో ఆ విధంగా ఆ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ కోసం మేము ఈ పాస్ మెషిన్లు వాడతాం.